హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ వినాయక విలేజ్ విహారీ. ఈ వీడియోలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 3 అడుగుల ఎత్తు ఉన్న బంగారు శివలింగం ఉన్న ఆలయం అయితే చూపించబోతున్నాను. ఈ ఆలయం మరెక్కడో లేదు, మన తెలంగాణలో యాదాద్రి భువనగిరి జిల్లాకు సమీపంలో 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగిరెడ్డిపల్లి గ్రామంలో అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ ఆలయాన్ని రమణేశ్వరం అని పిలుస్తారు. ఈ ఆలయం ఆధ్యాత్మిక మరియు దైవిక ప్రశాంతతకు నిలయం. ఈ ఆలయం సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి 2012లో స్థాపించారు. ఇక్కడ 3 అడుగుల ఎత్తు బంగారు శివలింగం దర్శించుకోవడం చాలా ప్రత్యేకత. అంతేకాకుండా బంగారు శివలింగమునకు నేరుగా అభిషేకం కూడా చేయవచ్చు. ఈ ఆలయం యాదాద్రి భువనగిరి జిల్లాకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంతేకాకుండా మనకి ఇక్కడ కనిపిస్తున్న శివలింగాలు 1008 పేర్లతో 1008 శివలింగాలను ఇక్కడ ప్రతిష్ఠించారు. ఈ ఆలయం లోపలికి ఎలా వెళ్ళాలి, ఆలయం టైమింగ్స్ ఏంటి, ఆలయం లోపలికి దర్శనం టికెట్ ఎంత, ఆలయ సమయాలు, పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. అలాగే వీడియో చూస్తున్న వారు తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ తరపు నుంచి తప్పకుండా సపోర్ట్ అయితే చేయండి. ఫ్రెండ్స్, హైదరాబాద్ నుంచి వచ్చేవారు కానీ లేదంటే యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వచ్చేవారు కానీ నాగిరెడ్డిపల్లి గ్రామం నుంచి వస్తే మనం లెఫ్ట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ వచ్చాక మొదలుగా మనకు ఇక్కడ మొదటి ద్వారం అయితే ఇలా భారీ మొదటి ద్వారం అయితే దర్శనం అయితే ఇస్తుంది. ఇక్కడ నుంచి ముందుకు లోపలికి వెళ్ళగానే మనకు ఒక చిన్న గేట్ అయితే ఉంటుందన్నమాట. ఆ గేట్ దగ్గర మనకు టికెట్ కౌంటర్ అయితే కనిపిస్తూ ఉంటుంది. పెద్దవారికి 100 రూపాయలు, చిన్నపిల్లలకి 50 రూపాయలు అయితే తీసుకుంటారు. అక్కడ మనకు 4 వీలర్కి 50 రూపీసు మరియు 2 వీలర్కి 20 రూపీస్ అయితే తీసుకుంటారు. అక్కడ మనకు కనిపిస్తున్న ఆ గేట్ దగ్గరే టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న గేట్ దగ్గరే మనకు దర్శనం టికెట్ అయితే ఇస్తారనమాట. చిన్నపిల్లలకు 50 రూపాయలు, పెద్దవారికి 100 రూపాయలు అయితే టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ మనం 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ తీసుకువస్తే ఇక్కడే పార్కింగ్ చేసి లోపలికి అయితే వెళ్ళాలన్నమాట. ఇక్కడ మనకు టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి వస్తే ఇక్కడ చెకింగ్ అయితే చేస్తారో ఆ టికెట్ చూపించి లోపలికి అయితే పంపించడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ ఆలయం చాలా ఆహ్లాదవంతమైన వాతావరణంలో అయితే ఉంటుంది. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా పవిత్ర గ్రామ దేవతలు, స్ఫటికలింగం, పంచలోహలింగం, 12 జ్యోతిర్లింగాలు మరియు శివలింగాలతో సహా అనేక పవిత్ర విగ్రహాలు దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఆదిపరాశక్తి, కాలభైరవుడు, భద్రకాళి, అర్ధనారీశ్వరుడు, సదాశివుడు, యోగరుద్రుడు, రాధాదేవి, శ్రీకృష్ణుడు, పాండురంగదేవుడు మరియు నాగేంద్రుడు, దక్షిణామూర్తి, బుద్ధుడు, ఇలా చాలా ప్రధానమైన విగ్రహాలు అయితే దర్శనమైతే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం వెళ్తే అక్కడ మనకు కనిపిస్తున్న పెద్ద ఆలయంలోనే బంగారు శివలింగం అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే బంగారు శివలింగం పైన మనం నేరుగా అభిషేకం అయితే చేయవచ్చు. దానికి గాను ప్రత్యేక టికెట్ అయితే ఉంటుంది. అభిషేకం టికెట్ తీసుకొని మనం అభిషేకం అయితే చేయవచ్చు.
మనం చూడవచ్చు. ఎక్కడ చూసినా కానీ చాలా అద్భుతమైన శివలింగాలు 1008 నామాలతో 1008 లింగాలు అయితే ఇక్కడ ప్రతిష్టాపన అయితే చేశారనమాట. ఫ్రెండ్స్, ఈ ఆలయం మొత్తం తిరిగి దేవతామూర్తులను దర్శనం చేసుకోవాలంటే 2 గంటల సమయం అయితే పడుతుంది. ఈ ఆలయ సమయాలు వచ్చేసి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అయితే ఆలయం తెరిచి ఉంటుంది. మనం చూడవచ్చు, ఈ ఆలయంలోనే 3 అడుగుల ఎత్తైన బంగారు శివలింగం అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు. ఆలయంలో ఉన్న బంగారు శివలింగమునకు అభిషేకం చేయాలంటే మనం టికెట్ అయితే తీసుకోవాలి. దర్శనానికి ఎటువంటి టికెట్ అయితే అవసరం లేదు. ఆల్రెడీ మనం 100 రూపీస్ పే చేసి ఆలయ దర్శనానికి లోపలికి అయితే వచ్చాము. ఆలయంలో ఉన్న 3 అడుగుల ఎత్తైన బంగారు శివలింగమునకు అభిషేకం చేయాలంటే మాత్రమే మనం ఎక్స్ట్రా పే చేసి అభిషేకం అయితే చేయాల్సి వస్తుంది. ఎటువంటి దేవతా మూర్తులను చూసినా ఎటువంటి టికెట్ అయితే దర్శనం టికెట్ అయితే అవసరం అయితే లేదు. ఫ్రీగా అయితే చూడవచ్చు. ఎందుకంటే మనం ఆల్రెడీ 100 రూపీస్ అయితే పే చేసాము. చూడండి, ఆలయంలో ఉన్న ఎత్తైన 3 అడుగుల బంగారు శివలింగం చాలా అద్భుతంగా అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు. దర్శనం చేసుకోవడంతో పాటు మనం ఆలయంలో ఉన్న శివలింగంకు అభిషేకం చేస్తే చాలా మంచి పుణ్యం కలుగుతుందని నమ్ముతూ ఉంటారు. ఇంకా ముందుకు వెళ్ళి ఈ ఆలయంలో ఉన్న విగ్రహాలు మరియు దేవతామూర్తుల దర్శనం అయితే చేసుకుందాము. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. తప్పకుండా లైక్ చేయని వారు లైక్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు దర్శించుకుంటున్నది జలలింగేశ్వర స్వామిని. అయితే ఇక్కడ జలంలో లింగేశ్వర స్వామి అయితే మనకు దర్శనమిస్తూ ఉంటాడు. మనం చూడవచ్చు, చాలా మంది భక్తులు దర్శనానికి అయితే వస్తున్నారు. మొత్తం తిరిగి చూస్తూ ఇక్కడ లాస్ట్ చివరికి అయితే ఇక్కడ జలలింగేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ఇంకా మిగతా దేవతామూర్తులను అయితే దర్శనం అయితే చేసుకుంటాము. ఇక్కడ నందీశ్వరుడు చూడండి, ఇవన్నీ ఆర్టిఫిషియల్ అనమాట, విగ్రహాలు తయారు చేయబడినవి అనమాట, స్వయంభూగా వెలిసినవి అయితే కావు. మనం గమనించినట్లయితే అడుగడుగున మనకు శివలింగాలు అయితే దర్శనమిస్తూ ఉంటాయి. ఎక్కలేని విధంగా శివలింగాలు అయితే చాలా వరకు దర్శనమిస్తూ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ ఆలయంలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే జలంలో శివలింగం, పెద్ద శివలింగం అయితే దర్శనమిస్తూ ఉంటుంది. చూడండి, దర్శనం అయితే చేసుకోవచ్చు. యాదగిరి గుట్టకు వచ్చిన వారు తప్పకుండా ఈ ఆలయానికి వచ్చి దర్శనం అయితే చేసుకుంటారు. ఎందుకంటే భువనగిరికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ రమణేశ్వరంను దర్శనమైతే చేసుకుంటారు. మనం చూడవచ్చు, చాలా అద్భుతంగా ఈ వాటర్లో శివలింగం అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు. మనకు ఇక్కడ నుంచి స్వర్ణగిరి దేవాలయం కూడా దగ్గరలోనే ఉంటుంది. స్వర్ణగిరి దేవాలయానికి వచ్చిన వారు కూడా ఇక్కడికి వచ్చి రమణేశ్వరం మొత్తం తిరిగి చూస్తూ ఉంటారు భక్తులు. చాలా అద్భుతంగా పచ్చటి వాతావరణంలో గ్రామంలో చాలా అద్భుతంగా ఈ ఆలయం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, చూసారుగా, ఎక్కడ చూసినా కానీ మనకు శివలింగాలు, విగ్రహాలు, చాలా ఆశ్చర్యం కలిగించే అద్భుత విగ్రహాలు మరియు దేవతామూర్తులు, గ్రామ దేవతలు, ఇలా చాలా అద్భుతంగా ఇక్కడ దర్శనం అయితే చేసుకోవచ్చు. చాలా పచ్చటి వాతావరణంలో ఒక గ్రామంలో ఆలయంను దర్శనం చేసుకున్నట్లయితే ఉంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తేనే వేరే వాళ్ళు చూసిన విధంగా అయితే ఉంటుంది. తప్పకుండా అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.